చెప్పండి. ఇటు చూస్తే ఇంకొక 40 డేస్‌లో ఖచ్చితంగా ఎలక్షన్స్ దగ్గరకొచ్చినాయి. అన్ని 2 పార్టీల ప్రచారాల్లో ముందుకు వెళ్తున్నాయి. సైకిల్‌కి ఎవరు అడ్డొచ్చినా తొక్కుకుంటా పోతాం. గ్లాస్ పార్టీ సింబల్ ఏదైతే ఉందో కుమ్ముకుంటా పోద్దని చెప్పి చంద్రబాబు నాయుడు అంటున్నారు. ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశానికి దశా దిశ నిర్దేశించి అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళగా చేసుకొని 5 సంవత్సరాల నుంచి కూడా సంక్షేమ పరిపాలన అందించినటువంటి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆకాంక్ష ఏదైతే ఉందో, ఆయన యొక్క దమ్ము ధైర్యం ఏదైతే ఉందో దాన్ని చూసి తట్టుకోలేక ఈరోజు గుంపులు గుంపులుగా ప్రతి అడ్డమైన గడప తొక్కి, అడ్డమైనటువంటి గడపలు తొక్కి ఏదైతే వలస రాజకీయ నాయకుల్ని తీసుకొచ్చుకొని ఈరోజు కేవలం అధికార దాహంతో, అధికార కాంక్షతోటి వచ్చినటువంటి పార్టీలే ఈరోజు కూటమి, మాయా కూటమిగా మనందరం కూడా పేర్కొనవచ్చు. ఈరోజు మాయా కూటమిని ఎవరు కూడా నమ్మే పరిస్థితులు లేరు. వాళ్ళు అసందర్భ ప్రేలాపలను ఎన్నెన్నా పేలొచ్చు, జబ్బలు తరుచుకోవచ్చు, తొడలు కొట్టుకోవచ్చు, చివరికి జబ్బలు తొడలు వాసిపోవటం పక్క. జగన్మోహన్ రెడ్డి గారు దశ దిశ నిర్దేశించున్నారు. ఈరోజు ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా అభివృద్ధి సంక్షేమం చూస్తే కనుక జనరంజకమైన పరిపాలన విరాజిల్లింది ఇప్పటి వరకు కూడా. రాబోయే రోజులు కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వాన్ని బలంగా కోరుకుంటూ ఉన్నారు. గతంలో మీ పార్టీ ఏది, లేకపోతే మీ గుర్తు ఏదనంటే కనుక అప్పుడు ఉన్నటువంటి పార్టీలు, అప్పుడు ఉన్నటువంటి సమీకరణలో భాగంగా ఇందిరమ్మ పార్టీయో లేదా హస్తం గుర్తు అనేవాళ్ళు. ఈరోజు మీ పార్టీ ఏంటి అని అంటే మాది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటారు. మీ గుర్తు ఏంటంటే మాది ఫ్యాన్ గుర్తు అంటున్నారు. మీ నాయకుడు ఎవరంటే జగన్ అన్న అంటున్నారు. జగన్ అన్న ఒక మాట, మీ ఫ్యాన్ ఇప్పుడు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు ఫ్యాన్ సింబల్ అని చెప్పేసి అన్నారు. అటు ఏదైతే ఉందో జనసేన పార్టీ గ్లాస్ గుర్తు అనేది ప్రీ రిజిస్టర్డ్ జాబితాలోకి వెళ్ళింది. ఎలా ఉంటుంది? అది మాకేం గ్లాస్ గుర్తు కావాలని చెప్పేసి కోర్టును ఆశించారు. ఎలా ఉండబోతుంది? దశాబ్ద కాలంగా రాజకీయాలు నడుపుతున్నాను అని చెప్పేసి పిచ్చి పిచ్చి ప్రలాపాలు పాడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ ఏదైతే ఉందో, జగన్మోహన్ రెడ్డి గారిని అధపాతాళానికి తొక్కేస్తానని చెప్పేసి పిచ్చి పిచ్చి కారు కూతలు కూసి ఒక పెద్ద వారాహి యాత్ర చేపెట్టి చివరికి దిక్కు లేకోకుండా 24 సీట్లు తెచ్చుకున్న పెద్ద మొగోళ్ళలాగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు రాష్ట్రం అంతా తిరిగి మాయా కూటమిని గెలిపించే బాధ్యత నేను తీసుకుంటాను, నా భుజస్కంధాల మీద పార్టీని గెలిపిస్తాను, నేను అధికారంలోకి వచ్చిందని మీకేం కావాలి చేస్తానని చెప్పి నేను మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ కేవలం తన గుర్తుని నిలబెట్టుకోలేని పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. ఈరోజు ఆయన ఒకటే చెప్తా ఉన్నాడు. ఈరోజు పిఠాపురం వెళ్ళి పిఠాపురంలో క్యాంపెయినింగ్ చేశాడు. సరిగ్గా 2 రోజుల పాటు క్యాంపెయినింగ్ చేయలేనోడు నువ్వేం నాయకుడివి? రాష్ట్రం ఒక పక్కన పెన్షన్లు అందక అతలాకుతలం అయిపోతూ అవ్వాతాతలు కానీ, వికలాంగులు కానీ, లేకపోతే సామాజిక వర్గాలు ఏవైతే ఉన్నాయో వారందరూ కూడా సామాజిక పెన్షన్లు అందక హలో లక్ష్మణ అని ఏడుస్తూ ఉంటే నువ్వు పోయి పెళ్లి ఫంక్షన్లు పోయి పెళ్ళిళ్ళు చేస్తూ ఉన్నావు. నువ్వు పవన్ కళ్యాణ్ నువ్వు కూడా మాట్లాడేటోడు అని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు ఆ పిఠాపురంలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ 100-150 మంది బౌన్సర్లను తీసుకొచ్చుకుని పరిపాలన చేసేటువంటి ఎమ్మెల్యేలు కావాలా? మన ఇంట్లో మన బిడ్డగా, మనతో పాటు మన మనిషిగా ఉండేటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు కావాలా అని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా నేను పిలుపునిస్తున్నాను. సార్ ఒక మాట, ఇప్పుడు ఏదైతే ఉన్నారో మీరు బౌన్సర్లు అన్నారు కదా, నా సెక్యూరిటీ మీద నా మీద దాడి చేస్తున్నారు, బ్లేడ్స్ తోటి కోసేస్తున్నారు అన్నారు. మరి బ్లేడ్స్తో కోస్తే అసలు సెక్యూరిటీ వాళ్ళు ఎందుకు పట్టుకోలేదు? కనీసం జనసేన కార్యకర్తలు ఎందుకు చూడలేదు? లేదా అసలు ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేకపోయాడు పవన్ కళ్యాణ్? ఏదో దొంగ అన్నట్టు ఈరోజు ఒకటి చెప్తా ఉంటున్నాం. ఈయన చెప్పే మాటలకి నేను దొంగ కాదు, నా వెనకాల వచ్చాడు కానీ ఎమ్మమ్మ కూడా అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాడు పవన్ కళ్యాణ్. ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం, పవన్ కళ్యాణ్కి కూడా నిజంగా ఎవరు పెట్టారో కానీ పిల్ల సైకోలు, పెద్ద సైకోలు అని చెప్పి ఈ సైకో బ్యాచ్కి బ్లేడ్ బ్యాచ్లకి అవినాభావ సంబంధం ఉన్నట్టుంది. ఈ సైకో బ్యాచ్ బ్లేడ్ బ్యాచ్ కలిసిగట్టిగా ప్రయాణం చేసి వాళ్ళ సొక్కాలు వాళ్ళే చించుకుంటూ ఉంటారు. చాలా చోట్ల చూస్తూ ఉంటాం. ఎప్పుడైనా రోడ్డు మీద బైక్ రైడింగ్ వెళ్ళేటప్పుడు కూడా జనసేన యూత్ని చూసినప్పుడు ఖచ్చితంగా చాలామంది చెప్పుకుంటూ ఉంటారు ఇది సైకో బ్యాచ్ వెళ్తుందని చెప్పేసి. సో పిల్ల సైకోలకి చేసే పనులకి పెద్ద సైకో వంత పాడుతున్నాడు. ఈరోజు ఈ బ్లేడ్ బ్యాచ్లతో కానీ, లేకపోతే అసాంఘిక శక్తులతో కానీ సంబంధంలోనే వీళ్ళకే. కాబట్టి వీళ్ళ ఉనికి కోసం ఎవడండి ఈయన కోసేది? ఎవడు ఈయనను కోస్తున్నాడు? ఈయన కోసే అంటే ఇంత పెద్ద వ్యవస్థలో ఎక్కడైనా ఎప్పుడైనా ఎవడు ఈయన కోస్తాడు? తన వ్యక్తి మనుగడ కోసం, తన ఉనికి కోసం ఏదో జరిగిపోతుంది, నేను పెద్ద తోపు తురుము అని చెప్పుకోవటానికి తప్ప, అరే నువ్వు ఏర్పాటు చేసుకున్నావు కానీ నీ వలయాన్ని నువ్వు ఏర్పాటు చేసి నీ రక్షణ నువ్వు చేసుకోలేవా? నీకే నువ్వు రక్షణ చేసుకోలేని యువతకి ఏమని రక్షణ ఇస్తావు నువ్వు? కాబట్టి ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం, మాయా కూటమిని నమ్మే పరిస్థితి లేదు. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ప్రతి ఒక్క నియోజకవర్గం మీద రెపరెపలాడబోతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ఆంధ్రప్రదేశ్కి దిశ నిర్దేశించడానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు ఏదైతే పల్నాడు బాపట్ల నియోజకవర్గం ఏదైతే ఉందో, బాపట్ల జిల్లా ఏదైతే ఉందో, జిల్లాలో ఉన్నటువంటి అద్దంకి నియోజకవర్గం రావడం జరిగింది. ఈరోజు అద్దంకి నియోజకవర్గంలో కూడా ఉన్నటువంటి నియోజకవర్గంలో ప్రతి మండలాన్ని కూడా టచ్ చేస్తాం. ఎందుకంటే కంచుకోటలు ఇవి. ఈ కంచుకోటల్ని బద్దలు కొడటానికి ఖచ్చితంగా మేము సిద్ధంగా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుచుకుంటూ కంచుకోటలు ఏవైతే ఉన్నాయో ఆ కంచుకోటలు బలంగా
నాయకత్వాన్ని పుంజుకునే విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు దివ్యాంగులు ప్రతి ఒక్కరిని కూడా ఏ ఒక్కరిని కూడా వదులుకోకుండా ఖచ్చితంగా పానెం హనిమిరెడ్డి గారిని ఖచ్చితంగా మెజార్టీతో అఖండ మెజార్టీతోటి మళ్ళా గెలిపించుకుని తీరుతాం. ఏదైతే కంచుకోట అని చెప్పేసి మీరు విర్రవీగిపోతూ ఉన్నారో, ఏదైతే కుల అహంకారంతో మీరు రెచ్చిపోతూ ఉన్నారో, మీ కులాలు కూకట వేలతోటి పీకేయటం ఖాయం. ఖచ్చితంగా గొట్టిపాటి వర్గానికి గట్టి దెబ్బ కొట్టబోతా ఉంది హనిమిరెడ్డి వర్గం. కానీ ఏదైతే ఉందో మీరు ఇప్పుడు దివ్యాంగుల సమావేశం సభలు నిర్వహించి ఇప్పుడు ఎదురుతున్న అద్దెంకి ఇన్ఛార్జ్ గారికి ఆయన విజయానికి పాటుపడతారా? ఖచ్చితంగా 100కి 200% పనిచేస్తాం. ఎందుకు చెప్తా ఉన్నానంటే ఎక్కడైతే కులధరాహంకారం ఉందో, ఎక్కడైతే సామాజిక అసమానతలు ఉన్నాయో, ఎక్కడైతే ప్రజల పట్ల, బలహీన వర్గాల పట్ల, పేద వర్గాల పట్ల చిన్న చూపు చూస్తూ అగ్రవర్ణమైనటువంటి ఒక దురహంకారాన్ని ప్రవర్తిస్తున్నటువంటి నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఖచ్చితంగా మేము పనిచేస్తాం. అక్కడే కాదు, జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు కోసం ప్రతి నియోజకవర్గం వెళ్తాం. ఇక్కడ మాత్రం స్థానికంగా ఉన్నటువంటి అద్దెంకి నియోజకవర్గంలో కుల దురహంకారానికి ఖచ్చితంగా గట్టి దెబ్బ కొట్టబోతా ఉన్నాం.